ఓకే. సో, మా దోస్తుగాడు ఒకడు నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో తెలుసు. హ్మ్. వాడు హాస్టల్ ఫీజు కట్టడానికి ఆడికి కింద మీద అయితుండే. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసు మస్తు లైక్ పూర్ ఫ్యామిలీ. ఈడేంది ఈడి కార్డెవరిది? అసలు ఈడి చేతిలో కారే అరే ఆడేదో బిజినెస్ చేస్తుండట్రా. ఆడిని పిలిచి ఏం బిజినెస్‌రా నాకు చెప్పురా అంటే, నువ్వు ఏరు ముగ్గురు ఏరు ఇన్స్టెంట్‌గా ఆ రోజే మా రూమ్‌లో అందరితోని కట్పించేసి స్టార్ట్ చేసినాం. అట్లా బీటెక్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లో స్టార్ట్ చేసిన. వితిన్ 6 మంత్స్‌లో ఒక 200, 300 పీపుల్‌ని జాయిన్ చేసిన. ఓహ్! వావ్! నెలకు నెలకు దగ్గర దగ్గర 25,000, 30,000 వస్తుండే. నైస్. సో, అట్లా మళ్ళీ బ్యాక్ టు ఈ ప్రాసెస్‌లో ఐటీ జాబ్ చేసే ప్రాసెస్‌లో కొత్త కొత్తవి ట్రై చేయంగా యామ్‌వే యాహ్! రాబర్ట్ కియోసాకి. రాబర్ట్ కియోసాకి. యాహ్! అండ్ ఫన్నీ స్టోరీ ఏందంటే నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు ఎంఎల్ఎం చేసినప్పుడు ఆ బుక్ గురించి మాట్లాడుతుండే. నేను ఎప్పుడు చదవలే. అరే! ఈ బుక్కులు చదవాలిరా అని చెప్తుంటే నేను ఎప్పుడు చదవలే. యాహ్! సో, కానీ ఈ పోరాడి చెప్పేసరికి అరే! ఏంది ఇది ఈ బుక్ అంత పవర్‌ఫుల్లా నేను అప్పట్లో కూడా మస్తు ఇన్నా అని చెప్పేసి ఆ బుక్ తీసుకొని ఆ రోజు ఆ వీకెండ్ మొత్తం బుక్ చదువుకుంటూ కూర్చున్నా. ఆ బుక్ ఓపెన్ చేసినంత లైఫ్ నాకు అప్పటి వరకు నేను ఆలోచించే విధానం ఒకటి, నేను చూసే విధానం ఒకటి. ఆ రోజు తర్వాత నుంచి చూసే విధానం కంప్లీట్‌గా మారింది. సో, పెద్ద లైఫ్ లెసన్స్. రిచ్ డాడ్, పూర్ డాడ్. రిచ్ డాడ్ ఎట్లా నేర్పిస్తాడు, పూర్ డాడ్ ఎట్లా నేర్పిస్తాడు. మేబీ మీరు చదివే ఉంటారు. యాహ్! 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 చదివాను. వాట్స్ బిగ్గెస్ట్ టేక్ అవే అసెట్స్, లయబిలిటీస్. ఇప్పుడు పువర్ ఫ్యామిలీస్ ఇప్పుడు నేనైతే ఐ వుడ్ కన్సిడర్ లైక్ కమ్ ఫ్రమ్ పువర్ బ్యాక్గ్రౌండ్. మా డాడీ అంత చదువుకున్నాడు కానీ హీ వాజ్ అ పువర్ డాడ్. ఆయనకు తెలియదు ఫైనాన్సెస్ ఎట్లా వరకు. ఆయన చదివింది 7th క్లాస్. ఆ, వడ్డీ ఇప్పుడు చేసే ఆ, చేసేది వ్యవసాయం. ఆ వ్యవసాయంలో వచ్చిన పైసలల్లా ఎంత లేదని ఒక సంవత్సరంలో ₹1,00,000 వడ్డీలకు ఇస్తాడు. ఆ వచ్చిన వడ్డీ పైసలు ఇటు వ్యవసాయం పైసలు పోయి భూమి కొంటాడు. ప్లాట్లు ఆడ ప్లాట్ ఈడ ప్లాట్. మా మండలంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. ఓహ్! మా మీ నాన్నకు మామ మా మామ యాసెట్స్ బిల్డ్ చేసుకుంటా ఉన్నాడు ఓవర్ టైమ్. ఆ, యాహ్! మా నాన్న కష్టపడ్డాడు మస్తు. అసలు మా నాన్న కష్టపడ్డంత నాకు తెలిసిన సర్కిల్ ఎవరు అంత కష్టపడరు. కానీ మా నాన్నకి ఈ నాలెడ్జ్ లేకుండే, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎవరు చెప్పలేదు. కానీ వీళ్ళిద్దరు స్టోరీస్ నాకు ఈ బుక్ చదువుతున్న కొద్దీ నా మైండ్లో రివాల్వ్ అవడం. సో, ఇంకా అసెట్స్. ఇప్పుడు నాకు బిడ్డ ఉంది. యెస్. 3 ఏళ్ళు. అమ్మాయికి కూడా ఒక రాణి రాణి ఏదో అహిల్యాబాయి దేశం రాణి యెస్. మన నేను మన చూసిన. మహారాష్ట్ర క్వీన్ యెస్. అహిల్యాబాయి హోల్కర్ గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో, యెస్. ఆ రీల్ నేను చూసిన. యెస్. సో నాకు మనం పిల్లలకి ఇచ్చేది బిగ్గెస్ట్ అసెట్ నేను బిలీవ్ చేసేది ఆస్తులు కాదు, వాళ్ళకిచ్చే మైండ్ సెట్. ఏ- ఏ- ఏమన్నా చేయగలుగుతావు, నువ్వు కావాలనుకుంటే ఏమన్నా చేయొచ్చు అనే ధైర్యం. నేను మా అమ్మోళ్ళు అప్పుడప్పుడు అంటారు ఎంత ఆనందం సంపాదిస్తావరా, సంపాదించి ఏం చేసుకుంటారు. సంపాదించి నేను ఖర్చు పెట్టుకుంటా. నేను ఎట్లయినా కానీ బిడ్డకే కదరా అంట. కాదు, నేను నా బిడ్డకి రూపాయి కూడా ఇయ్య. కానీ రూపాయి ఏం చేయాలన్నా ఏం కావాలన్నా చేయగలిగే చేయగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది అనే మనం ధైర్యం, అది బిగ్గెస్ట్ అసెట్. వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు గుర్తుండవు. ఆయన ఎంత ఇప్పుడు అంత చదువుకొని దుబాయ్ పోయినా కూడా వెనకాడలే. మళ్ళా దుబాయ్ తర్వాత ఇండియాకి వచ్చినా కూడా వ్యవసాయము డైరీ చేస్తుండే, పాలు పిండుతుండే, 10 బర్రెలకు పాలు పిండుతుండే. ఆయన ఎప్పుడు కష్టపడడానికి వెనకాడలే. సో, నాకు అది వచ్చింది, కష్టపడాలి. నౌ యు ఆర్ బిల్డింగ్ ఎ బిజినెస్ ఎంపైర్, రైట్? గోయింగ్ బ్యాక్ టు లైక్ మీ విలేజ్ డేస్‌లోకి వెళ్తే ఎప్పుడైనా అనుకున్నావా ఈ స్టేజ్‌లో ఉంటారని? మా అమ్మకి నేను ఎప్పుడు చెప్తుండే, నేను రూపాయి కట్నం తీసుకోను, కోట్లు సంపాదిస్తా. ఇంత అని అనుకోలేదు. నీ ఊర్లో బర్రెలు ఎందుకు తీసుకొస్తున్నావు, నువ్వు హైబ్రిడ్ తీసుకురా ఇవి ఏట. ఆ ధైర్యం ఎప్పుడుండే. ఇప్పుడు వచ్చింది అనుకున్న దానికన్నా ఓ 1000 రెట్లు. అంటే ఈవెన్
వచ్చే క్లయింట్స్, ఫ్రెండ్స్, ఆయన సర్కిల్, వచ్చే రెస్పాన్స్ కాంటెంట్ నుంచి. యాక్చువల్గా నేను చాలా రాగా కాంటెంట్ చేస్తాను. రియల్ ఎస్టేట్లో నార్మల్గా ఇక్కడ సేల్స్ పర్సన్. సో కంపెనీ నీదే. ఒకటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొనడము, రినోవేట్ చేసి రెంట్కి ఇవ్వడం, లేదా కట్టడము, కట్టి రెంట్కి ఇవ్వడం. అది ప్యూర్ రిచ్ డాడ్ కాన్సెప్ట్. ఓకే. రిచ్ డాడ్ కాన్సెప్ట్. అది అది వదిలేదు లేదు. అసెట్స్ బిల్డ్ Yeah. కావాలి. ఇప్పుడు Yeah. రిచ్ డాడ్ 2 థింగ్స్ చెప్తాడు. Yes. బిజినెస్ ఉండాలి, బిజినెస్ మనీ మేక్ చేస్తుంది, అది యాక్టివ్ ఇన్కమ్. యా. అసెట్స్ బిల్డ్ కావాలి, అవి ప్యాసివ్ ఇన్కమ్.